లంచం తీసుకోకుండా నీతి నిజాయితీగా బతకాల అలా ఎలా బతుకుతాం? కష్టం అది, అలా బతకలేము. అంతే నాకు నచ్చలేదు. అదే దాచుకోవాలి, దోచుకోవాలి, బీరోలో పెట్టుకోవాలి, కోట్లు స్విస్ బ్యాంకులు వేసుకోవాలంటే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ 100 days పక్కా అని నేను అర్థం. అదే మేడం ఇక్కడ వచ్చిన లాజిక్. ఓక్రి ఒకటి, పుష్ప ఒకటి, యానిమల్ సినిమాలు ఒకటి, ఇలాంటి సినిమాలు కొంచెం ఇవి నచ్చదాయి అంతే. నేను ఏంటంటే అందులో ఒక్కో దాంట్లో ఒక్కటి లేపుకోవాలి, మనం అది తీసుకొని పెట్టుకోవాలి, స్మగ్లింగ్ చేయాలి, డబ్బులు దాచుకోవాలి, తెచ్చుకోవాలి, ఎంజాయ్ చేయాలి, రూమ్లో పెట్టుకోవాలి, గుద్దుకోవాలి, ఇది నచ్చదు. లంచం తీసుకోవద్దు, నీతిగా బతకండి, నిజాయితీగా బతకండి అంటే ఇది కరెక్ట్ కాదు. ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను కదా అన్న, కమల్ హాసన్ యాక్టింగ్ ఎలా ఉందని నన్ను అడిగితే నేను అంత పెద్దోన్నా. కమల్ హాసన్ యాక్టింగ్ గురించి నేను చెప్పగలను. అసలు ఆసమ్ అంటే అసలు ఆయనకి యాక్టింగ్ తగ్గదు. ఆయన ఏజ్ 90 కాదు 100 క్రాస్ చేసినా కూడా ఆయనకి యాక్టింగ్లో ఎటువంటి లోటు ఉండదు, పర్ఫార్మెన్స్లో ఎటువంటి తేడా ఉండదు. ఎందుకు నచ్చలేదు అనేది ఎమోషన్గా చెప్తున్నా, ఫ్లో కంటిన్యూ. ఎందుకు నచ్చలేదు అంటే అదే భయం, నేను చెప్తున్నాను కదా, నీతిగా నిజాయితీగా లంచాలు తీసుకోకుండా బతకాలంటే కష్టం. లంచాలు తీసుకోవాలి, డబ్బులు దెబ్బేయాలి, అకౌంట్లో వేసుకోవాలి, స్విస్ బ్యాంక్లో దాచుకోవాలి. అలా తీయండి, అలా చూపించండి, ఎలా దోచుకోవాలని చూపించండి. నచ్చుతుంది సినిమా. ఏంది అది నాకు నచ్చలే అస్సలు మంచి కాదు మేడం, నేను చెప్తున్నాను కదా అంతే.